వెల్కమ్ టు ఆడవాళ్ళు మీకు వైజాగ్ వచ్చాం. వైజాగ్ లో స్పెషల్ గా సిరిపురానికి వచ్చాం కాబట్టి చాలా అందంగా ఉంటది. వరల్డ్ ఫేమస్ సిరిపురము. సిరిపురంలో ఎంత అందంగా నవ్వుతూ ఉంటారు చూడండి. నవ్వండి, ఇటువైపు నవ్వండి. అది ఈ నవ్వు కోసమే నేను ఇక్కడ వైజాగ్ కి వచ్చా. అండ్ ఇక అంత సిద్ధంగా ఉన్నారు కాబట్టి శివరాత్రి ఈ రోజు చేసేది జాగారం. పవర్ఫుల్ లేడీస్ ఉండేదే రామా సిరిపురం. ఇక్కడికి రావడం ఒక వరం. ఈ ఆడవాళ్ళేరా ఈ వైజాగ్ కి మణిహారం. 7 రోజులు కలుస్తేరా ఒక వారం. ఈ ఆడాలేరా మన 2 తెలుగు రాష్ట్రాలకి బంగారం. ఓకే, ఒక క్రేజీ క్వశ్చన్ తో ఎపిసోడ్ స్టార్ట్ చేస్తున్నాం. లక్ష్మీ దేవత మీ ఎదురుగా ప్రత్యక్షమై వచ్చి నీకు కనకరించానే తల్లి, ఏం కావాలంటే అది అడుక్కోవే తల్లి అన్నది అనుకోండి, ఏం అడుగుతా? నాకు డబ్బులు ముడి తెగితే నిన్ను హీరోగా పెట్టి మూవీ తీస్తాను. మీరు ఖచ్చితంగా మీరు ఆ సినిమాలో హీరోయిన్ గా చెయ్యరుగా. హీరోయిన్ గా మీరు కాదుగా. కాదు హీరోయిన్ గా ఎవరు పెడదాం మరి? మీ మిస్సెస్ పెడదాం. ఓకే. నేనైతే గనక లక్ష్మీదేవి నాకు డబ్బులు మూట ఇస్తే గనక నేను మిమ్మల్ని సినిమాలో మంచి హీరోగా పెట్టి నేనే హీరోయిన్ గా ఉంటాను. ప్లీజ్ కాదనొద్దు. ఆ రోజు నిజం అవ్వాలని కోరుకుంటున్నాను. మాకే గాని లక్ష్మీదేవి మూట దొరికితే బోల్డ్ అంతా సర్వీస్ చేస్తాం. ప్రజా సర్వీస్. వెరీ గుడ్ సర్వీస్. డబ్బుల మూట దొరికితే కౌంటింగ్ మిషన్ ముందుకు అంటారు, లెక్క పెట్టడం రాదు కనుక. నువ్వు ఆ మూట వేసుకొని ఆ మూటలోకి వెళ్ళి 100 రూపాయలు కౌంటింగ్ మెషిన్ ఏంట్రా ఫస్ట్ లెక్క పెట్టుకో. అది క్రేజీ అంటే డ్రామా. అరే కపీరా, మాకు డబ్బుల మూట దొరికితే ఆడవాళ్ళు మీకు జోహార్లు ప్రోగ్రామ్ కి ప్రొడ్యూసర్ నవుతా. ఆడవాళ్ళు మీకు జోహార్లు ప్రొడ్యూసర్ నవుతా. మా ప్రొడ్యూసర్లకు మూట దొరకకపోయినా అద్భుతమైన ప్రొడ్యూసర్లు. మీకు మూట దొరికిందంటే ఇంకా ఎక్కడ డబ్బులు. అప్పుడు ఎలాంటి మార్పులు తీసుకొస్తారు మా షోలో? అందరికి గోల్డ్ గిఫ్ట్లే. ఇవి అంతే కాదే లప్ప. నాకెంత ఇస్తా? మీ కష్టమే ఉంచుకోం తమ్ముడు. ఎంత ఇస్తా? ఎంత కావాలంటే అంతే. నీకు డైమండ్సే. అంటే షోలో పార్టిసిపేట్ చేసే వాళ్ళ గోల్డ్, యాంకర్ చేసేవాడికి డైమండ్స్. నీకు తొందరగా అదేదో మూట దొరకాలని కోరుకుంటున్నా తొందరగా. నా కనుక లక్ష్మీదేవి వచ్చి వరం ఇస్తే ఫస్ట్ మీ వైఫ్ కా కోటు పెళ్లిచి మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను. నా వైఫ్ కి కోట అవసరం లేదు, 10,000 తీసుకెళ్ళిపో అంటదమ్మా. ఏం నిజమ్మా వద్దు నిత్య నేను వాడిని ఎందుకు తెలుసుగా. అరే కప్పిరా భలే ఆన్సర్ చెప్పారు మేడం, వింటరండి. Okay, let's welcome our first round participant. మీ పేరమ్మా? నేను బాగా వాయిస్తా వీణా. నా పేరు ప్రవీణ. ప్రవీణ గారు, ఆహా ఏం చేస్తుంటారు ప్రవీణ గారు? హౌస్ వైఫ్. ప్రవీణ అనే పేరు పెట్టుకున్న వాళ్ళు చాలా గొప్పలండి బాబు, తెలుసా మీకు? మీరు చెప్తే తెలుస్తుందండి. చెప్తే తెలుస్తుంది. మీరు ఇప్పటివరకు గొప్పగా ఏం పని చేశారు చెప్పండి? గొప్పగా చేయండి. ప్రవీణ అంటే ఇది చేసేంత వరకు ఏం చేశారు? వంట చేస్తున్నా. అమ్మా మీ పేరు? ఎరగా ఉంది మీ మూతి. నా పేరు జ్యోతి. నీ పేరు చెప్పడానికి నా మూతి మీద పడ్డది. ఏం చేస్తుంటారు? వాట్ ఆర్ యువర్ హాబీస్? మాది మెడికల్. మీది మెడికల్ షాప్. ధైర్యంగా చెప్పండి. మెడికల్ షాప్. మీరు అప్పుడప్పుడు షాప్ లో కూర్చుంటారు. సార్ కూర్చుంటారు ఎక్కువ. వెరీ గుడ్. మేడం మీ పేరు? రవి. నీకు పెడతా వాత. నా పేరు సునీత. చిన్నప్పుడు మా అమ్మ పెట్టింది, ఎప్పుడు మా ఆవిడ పెడుతుంది, చాలు నాకు వాతలు. ఏం చేస్తుంటారు? మాది ఫోటోగ్రఫీ. వెరీ గుడ్ అమ్మా. మా ఆయన గారు అంటే నాకు భయం లేదు, ఈ షోలో నాకు తిరగలేదు. నా పేరు ఆదిలక్ష్మి. అలాంటి వాయిస్ ఉంటే ఎవడు భయపడతారు మీరు? ఏం చేస్తుంటారు మీరు? హౌస్ వైఫ్ సార్. హౌస్ వైఫ్. మీ ఆయనకి ఇష్టం ఉన్న పాట ఏంటండి?
మీకు ఎప్పుడు చెప్పలేదా ఈ పాట అంటే నాకు ఇష్టమే అని? అతను పాడితే కదా సార్ నాకు అసలు ఏది ఇష్టం ఆయన పాడితే కాదు, నేనంటే భయం కదా పాడరు. ఆ భయంతో బతుకుతున్నారు పాపం. వెరీ గుడ్, అలా భయం పెట్టారు కాబట్టి మనం ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేద్దాం. సామర్ తీసుకురారా. రవి ట్యూషన్ సెంటర్ ఇన్ సిరిపురం 80,000 రూపీస్ పర్ మంత్, అంతే ఛార్జ్ చేస్తాం మనం. నేను ఒక 4 బొమ్మలు దించుతా. ఓకే, ఆ 4 బొమ్మలు కూడా కాంబినేషన్ బొమ్మలు ఉంటాయి అనమాట. ప్లస్ ప్లస్ దించుకుంటూ వెళ్తా. అది సినిమా పేరా, సినిమా పాటనా, డైలాగా, లేకపోతే ఒక సామెతనా అని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. చెప్పిన తర్వాత ఆ బొమ్మ అన్ని 4 బొమ్మల్ని యాడ్ చేస్తే మీకు అదొక సినిమా పేరా, పాటనా అని అర్థమవుతుంది. అర్థమైన వెంటనే మీరు ఒక కూత ఇవ్వాలి. ఆ కూత ఎవరైతే ఫస్ట్ ఇస్తారో వాళ్ళకే చెప్పే అవకాశం. అలా 4 దించుతా. ఓకేనా? మీ కూత ఏంటి? పీపీ. మీది గట్టిగా ఇద్దరు. ఓకే, ఫస్ట్ బొమ్మ జాగ్రత్త చూడండి. సామెత. ఇది దరిద్రంగా వేసిన, ఇది కాళ్ళు, దీనికి పట్టీలు. కొండ, ఇదేంది? తవ్వేది. మీరు కొండను తవ్వి ఎలుకని పట్టడం. కొండను తవ్వి ఎలకని పట్టి, పట్టి కాళ్ళకి పట్టి పట్టినట్టు. రైట్ ఆన్సర్. ఒక పని చేద్దాం. ఇప్పుడు గెలిచినాక కూడా వీళ్ళు డాన్స్ చేయలేదంటే బేసిక్ గా ఆడే ఇంట్రెస్ట్ తక్కువ ఉందని నాకు అర్థం అవుతుంది. కాబట్టి మీ ఇద్దరు ఆడియన్స్ లో జాయిన్ అయిపోండి. నెక్స్ట్ 3 బొమ్మలు ఆడియన్స్ నుంచి మీలో కూడా మీరు చెప్పొచ్చు, ఆడియన్స్ చెప్పొచ్చు. ఎవరికైతే పాయింట్ వస్తుందో వాళ్ళకి అప్పటికప్పుడు క్యాష్ ఇచ్చేస్తా. రెడీ? మీరు వెళ్ళిపోయి జాయిన్ అయిపోండమ్మా. మీరు వెళ్ళిపోయి జాయిన్ అయిపోండి. సెకండ్, ఇదొక సినిమా టైటిల్. ఓకే, ఆన్సర్ ముందే చెప్తే డిస్క్వాలిఫై. నేను వేరే దానికి వెళ్ళిపోతా. 3 ఛాన్స్ ఉన్నాయి కాబట్టి ముగ్గురికి డబ్బులు గెలుచుకునే అవకాశం ఉంటది. సో నేను దించేది ఇప్పుడు ఓకే. రెడ్ డ్రెస్ మేడం దగ్గర రండి. ఫస్ట్ కూత మీరే ఇచ్చారు. ఇదొక సినిమా పేరు అని చెప్పాను. అటు తిరిగి మీ పేరు చెప్పండి ఫస్ట్. కుమారి గారు, ఇదొక సినిమా పేరు. గంగోత్రి. ఎట్లా? గన్న గో త్రీ. రైట్ ఆన్సర్. కుర్చీని మేడం, మీరు గెలుచుకుంది 1000 రూపాయలు. మీ డబ్బులు లాస్ట్ కి ఇస్తా. ఓకే, నిల్చోండి. ఓకే, నెక్స్ట్ నేను ఇప్పుడు ఇచ్చేది మీకు ఒక పాట, సినిమా పాట. నాకెందుకో ఇక్కడ వైపు నుంచి వచ్చిందేమో అని నాకు అనిపించింది. కాబట్టి పింక్ సారీ మేడం, ఇటు రండి, ముందుకు రండి. మీ పేరు చెప్పండి. దేవి. ఇది పాట దేవి. నీవు విజిలేస్తే ఆంధ్ర సోడా బుడ్డి. నీవు విజిలేస్తే ఆంధ్ర సోడా బుడ్డి. సరే, ఈ పాటలో నటించిన హీరో హీరోయిన్లు ఎవరెవరు? ఎన్టీఆర్, భూమిక, ఇంకా. సరే, ఈ సినిమా దర్శకుడి పేరు చెప్పు, నీకు పాయింట్ ఇస్తా. రాజమౌళి. ఫైనల్ గా సినిమా పేరు చెప్పు, నీకు డబ్బులు ఇచ్చేస్తా. సింహాద్రి. రైట్ ఆన్సర్. 1000 రూపాయలు. కంగ్రాచులేషన్. ఇందాక గెలిచిన వాళ్ళు కంగ్రాచులేషన్. 1000 రూపీస్. లాస్ట్ అండ్ ఫైనల్ సామెత.
ఇదొక సామెత. మీరు రండమ్మా, మీ పేరు చెప్పండి అమ్మా. నా పేరు ఓడా లక్ష్మి. సామెత ఇంటికి దీపం ఇల్లాలు. మీరు కూడా మీ ఇంటికి దీపం కాబట్టి అర్జెంట్ గా వెళ్ళి దీపం పెట్టండి దేవుడికి. రాంగ్ ఆన్సర్. ఎవరికి తెలిసింది? నా పేరు ఉమా మహేశ్వరి. ఇంట్లో దొంగని ఈశ్వరుడైనా పట్టలేడు. ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టలేడు. రైట్ ఆన్సర్. కంగ్రాచులేషన్, 1000 రూపీస్. సెకండ్ రౌండ్ అదృష్టం కొంచెం తెలివి ఉంటే బోల్డ్ అంత డబ్బులు గెలుచుకోవచ్చు. ఆల్మోస్ట్ ఒక టైం బాగుంటే 20,000 మీరు సొంతం అవ్వచ్చు. ఎవరైతే ఎక్కువ బ్లాక్ అండ్ వైట్ వేసుకున్నారో వాళ్ళని పిలిచేద్దాం. సారీ కంప్లీట్ బ్లాక్ అండ్ వైట్. రండి మేడం, మీ పేరు? శోభారాణి. శోభారాణి గారు, సామ్నే ఆవు. ఏం చేస్తుంటారు? ఎక్కడి నుంచి? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. ఎక్కడి నుంచి? ఆటో నగర్. ఆటో నగర్ నుంచి. వెరీ గుడ్. ఒక డబ్బాలో 500, ఒక డబ్బాలో 200, ఒక డబ్బాలో 100, ఇంకో డబ్బాలో ఖాళీ. మీరు ఒక డబ్బా ఎంచుకుంటారు. ఆ డబ్బాలో డబ్బులు ఉన్నాయనుకోండి, ఆ డబ్బులు నేను తీసుకొని మిమ్మల్ని ప్రశ్న అడుగుతా. ప్రతి రైట్ ఆన్సర్ కి అంత డబ్బులు ఇచ్చేస్తుంటవి. గారెట్ ఒకటి సెలెక్ట్ చేయండి. ఈ డబ్బనా ఫైనలా? మీరు గెలుచుకున్న అమౌంట్ 500 డైరెక్ట్. డాన్స్ ఫామ్ చెప్పి, ఇగో ఇది ఈ డాన్స్ ఫామ్, ఇది ఈ డాన్స్ ఫామ్. ఎన్ని డాన్స్ ఫామ్లు రైట్ గా చెప్తే అంత డబ్బులు మీ. అస్సాంలో బిహు. అస్సాంలో బిహు డాన్స్ చూపించాలి. ఆకాశాన సూర్యుడు. ఓకే, బిహు స్టైల్. వెరీ గుడ్. 500. యు విన్ 500. నెక్స్ట్ ఇంకా వేరే డాన్స్ ఫామ్, ఆ డాన్స్ స్టెప్. మహారాష్ట్ర లావణి. లావణి, మహారాష్ట్రియన్ డాన్స్. కమ్ ఆన్. దట్ ఇస్ లావణి. నెక్స్ట్ పంజాబ్ లో ఉన్న భాంగడా. పంజాబ్ ద భాంగడా. సింపుల్ గా చూపెడుతున్నారు, ఆ టఫ్ స్టెప్ చూపెడ. వెరీ గుడ్. ఇంకోటి ఆంధ్రాలో కూచిపూడి. ఆంధ్రాలో కూచిపూడి. ఎస్ ప్లీజ్. ఓ కూచిపూడి కూడా వస్తుందా? నేర్చుకున్నారా? ఇది భరతనాట్యం హే. ఏ కూచిపూడి ఇల్లే, ఇది భరతనాట్యం ఇల్లే. అంతే వస్తుందా? మూడేనా? వేరే డిఫరెంట్ డాన్స్ ఫామ్ అంతేనా? వాడు ఆన్ అరిచిందంటే టైం అయిపోయిందని. 1500 రూపాయలు. ఎవరన్నా సెప్టెంబర్ నెలలో పుట్టిన వాళ్ళు ఉన్నారా? సెప్టెంబరా? రండి. సెప్టెంబర్ డేట్ ఎప్పుడు? 27. సెప్టెంబర్ 27. సంవత్సరం 72. సెప్టెంబర్ ని తెలుగులో ఏమంటారు? సెప్టెంబర్ అంటారు. సెప్టెంబరు. సెప్టెంబరు. జనవరి తెలుగులో ఏమంటారు? జనవరి అంటారు. జనవరి. నెక్స్ట్ 200 ఉంది, ఖాళీ ఉంది, అండ్ 100 ఉంది. షోరా? షోరు. 100%. అయ్యా ఏమి లేదు. ఇక చూడు ఇప్పుడు నీకు షాక్ ఏం లేదు. నాకు షాక్ అయినా చూడు. 200 రూపాయలు ఒక్కొక్కటి ఇవ్వాలి అని అంటే పట్నం అనే ప్లేసుల పేర్లు చెప్పాలి. విశాఖపట్నం, నర్సీపట్నం, మచిలీపట్నం, గోపాలపట్నం. ఏడుంది అది? గోపాలపట్నం గాజువాకలు ఉంది. అది కృష్ణాపట్నం పక్కన ఉంది. కృష్ణాపట్నం. అది నేను చెప్పిన కృష్ణాపట్నం అని నేను చెప్పిన. నాగపట్నమా? ఎవరు పుట్టింది అక్కడ? ఇక్కడ ఎవరో మా చుట్టాలు ఉన్నారు. ఎవరో చుట్టాలు ఉన్నారు. విజయవాడ పట్నం. అయ్యో, ఇబ్రహీంపట్నం ఉన్నది. టైంకి రాలేదే, అంతలే. ఎంత గెలుచుకున్నా ఒకసారి చూద్దామా? బాగానే ఆన్సర్ ఇచ్చినాం. 2, 4, 6, 8, నా పేరు లక్ష్మి. హౌస్ వైఫ్. హౌస్ వైఫ్.
మీ పేరమ్మా? నా పేరు నోకరత్నం, హౌస్ వైఫ్. నోకరత్నం గారు హౌస్ వైఫ్. ఇప్పుడు ఈ 2 డబ్బాలో ఒక ఖాళీ డబ్బా, ఒక 100 రూపాయల కట్ట డబ్బా ఉంది. ఇద్దరు 3, 2, 1 గో అంట. వచ్చి ఒక్కొక్కటి తీసేసుకోండి. ఖాళీ డబ్బున్న వాళ్ళు ఇంటికి వెళ్తారు, డబ్బున్న వాళ్ళు అతను గేమ్ ఆడతారు. 3, 2, 1 అండ్ గో. థ్యాంక్ యూ సో మచ్. 100 రూపాయల కట్ట. ఈటీవీ షోస్ లో సినిమా ప్రముఖులు ఎవరెవరైతే అలరించారో వాళ్ళ పేర్లు చెప్పండి. రోజా గారు. రోజా గారు, ఓకే. రోజా గారు ఏం చేసేవారు టీవీలో? ఈటీవీలో ఏం చేశారు చెప్పండి. జబర్దస్త్ చేసేవారు. ఖుష్బు గారు. ఖుష్బు గారు ఏం చేశారు? జబర్దస్త్ ప్రోగ్రామ్ చేసేవారు. జబర్దస్త్. శివాజీ గారు. శివాజీ గారు ఏం చేశారు? జబర్దస్త్ ప్రోగ్రామ్ చేశారు. నువ్వు జబర్దస్త్ అని ఇంకో 2 సార్లు అంటే అది సైరన్ పోగుతుంది. ఎవరికి తెలుసు? జబర్దస్త్ కాకుండా ఇంకా ఎన్నో ప్రోగ్రామ్స్ లో టీవీ ప్రముఖులు ఉన్నారు, వాళ్ళ పేర్లు ఎవరికి తెలుసు? ఇట్రండి అమ్మా, చెప్పండి, ఫటాఫట్ చెప్పండి. బాలసుబ్రహ్మణ్యం. బాలసుబ్రహ్మణ్యం గారు. మను గారు పాటలు పాడతారు. మను గారు యాక్టింగ్ కూడా చేస్తారు. మను గారు. సాయి కుమార్ గారు. అట్లా ఆ పేర్లు చెప్పండి. నాకు ఇంటర్వ్యూలు చూసారా? చూసాం. ఆలీ గారు. అది అట్లా చెప్పండి. పాడతా తీగలో సునీత గారు. సునీత గారు, వెరీ గుడ్. ఇంకా 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 గుర్తు రావట్లేదు. ఇంకా అంటే ఇందాక మీరు కొన్ని వచ్చాయి కదా, మళ్ళీ చెప్పనా? ఏమొచ్చాయి? ఖుష్బు గారు, రోజా గారు అయిపోయి. ఇంద్రజ గారు. ఇంద్రజ గారు, వెరీ గుడ్. నాగబాబు గారు, జబర్దస్త్ షో. వెరీ గుడ్. టైమ్ అప్. 1, 2, 3, 4, 5, 6, 7 మీకు అండ్ 3 మీకు. కంగ్రాచులేషన్. లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్. ఎవరైతే బాగా పరిగెత్తగలుగుతారో, దూకగలుగుతారో, గేమ్ ని తెలివిగా ఆడగలుగుతారో వాళ్ళకి ఛాన్స్ ఇస్తాం. ఉన్న చోట బాగా డాన్స్ చేయండి, లోపల పిలిచేస్తాం. మ్యూజిక్. గేమ్ సెటప్ అంతా రెడీగా ఉంది. చేతిలో 2 రాడ్స్ ఉన్నాయి. ఒక్కొక్క రాడ్ లో ఒక్కొక్క గాజు తీసుకొని ఒక రట్టు ఒక రిట్టు, ఈ చేతికున్న గాజుల్ని దానికి ఉంటాయి కదా, అవి ఇలా 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 మూవ్ అవుతూ ఉంటాయి. ఒక్కొక్క కార్నర్ కి మూవ్ అయిన తర్వాత ఒక సైడ్ నుంచి మీరు, ఇంకో సైడ్ నుంచి ఇంకొకరు అలా వెళ్ళి ఆ రాడ్ లో బ్యాంగిల్స్ వేయాలి. ఏ టీం అయితే ఎక్కువ బ్యాంగిల్స్ వేస్తో వాళ్ళే విన్నర్. 3, 2, 1 మ్యూజిక్. జాజి మూరా తెస్తా సోమవారం, మల్లె పూల మూరా తెస్తా మంగళవారం, అరే బంతి పూల మూరా తెస్తా బుధవారం, అరే గుత్తి పూల మూరా తెస్తా గురువారం. Five, 4, 3, 2, 1. Time is up. సో ఇప్పుడు మీరు 1 minute లో 5 వేసారు. మీరు 6 వేయాలి గెలవాలంటే. కానీ మిమ్మల్ని చూస్తుంటే వేస్తారేమో అనిపిస్తుంది. వేస్తారు కదా, వచ్చేయండి. 3, 2, 1 గో. స్పీడ్ అవుతుంది, టచ్ నువ్వే ఇస్తే నా బ్లడ్ హీట్ అవుతుంది, నా బైకే ఎక్కబంటే ఇక బ్రేకే వద్దంటుంది, నువ్వు నాతో రైడ్ కి వస్తే రెడ్ సిగ్నల్ గ్రీన్ అవుతుంది. Come on baby let's go on the bullet, on the way లో పాడుకుందాం
5 వేశారు. అండ్ మీరు వేస్తారో లేదో అని డౌట్ ఉన్నప్పుడు అప్పుడే కదా మనలోని బెస్ట్ పర్ఫార్మర్ బయటకు వస్తాడు. 6 వేసి రౌండ్ గెలుచుకున్నారు. గెలిచిన వాళ్ళు గెలుచుకున్నారు 2500 రూపీస్. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. కీప్ వాచింగ్ అండ్ కీప్ సేయింగ్ ఆడవాళ్ళు మీకు